మేనేజర్ చెప్పండి మేడం. ఒకసారి కార్ పంపిస్తావా? ఆఫీస్కి వస్తుంటే దారి మధ్యలో టైర్ ఫ్లాట్ అయింది. ఎక్కడికి పంపించాలి మేడం? లొకేషన్ షేర్ చేస్తా, పంపించు. ప్రతిజ్ఞాజీ, ఏంటి ఇక్కడ రోడ్డు పక్కన చీరలో కారు కానుకుని నుంచున్నారు? సినిమా షూటింగ్ కోసం కాస్ట్యూమ్స్ వేసుకుని నుంచున్నాను. అదిగో కెమెరా, నువ్వు కూడా జాయిన్ అవుతావా? ఈ డ్రెస్సులోనా? వద్దులేండి, బాగోదు. షట్ అప్. టైర్ పంచర్ అయ్యి నేను ఇరిటేటింగ్ గా ఉంటే వెయిట్, నువ్వే టైర్ పంచర్ చేసి నా వెనకాల వస్తున్నావు కదా? నిజం చెప్పు. దేవుడు అదృష్టం ఇచ్చినా అనుమానంగా చూసేవాళ్ళ ఈ భూమి మీద అందరూ. ఆప్షన్స్ తక్కువగా ఉన్నప్పుడు అన్ని అనుమానాలుగానే కనపడతాయి. కానీ కార్లో స్టెఫ్నీ టైరే కనపడట్లేదు. ఇదే అలసుగా నాకు హెల్ప్ చేసి నా మొబైల్ నెంబర్ తీసుకుని నాకు దగ్గర అవ్వాలనుకుంటున్నావా? అదేం జరగదు. ప్రతిజ్ఞ ఇక్కడ 1000 వాట్ల బల్బ్. మీరన్నీ భలే గెస్ చేస్తారే, కానీ ఈ నిర్మానుష్యమైన కాలనీలో ఒంటరిగా అందమైన ఆడపిల్ల ఇలా ఉండడం సేఫ్ కాదేమో. నాతో పెట్టుకుంటే మంట మండిపోద్ది. ప్రతిజ్ఞ ఇక్కడ 1000 వాట్ల బల్బ్. గంటైనా ఇక్కడే ఉంటాను, కానీ నీ బండెక్కను. మా ఆఫీస్ బండి వస్తుంది, నువ్వు దబే. కొంతమంది ఆ మంటే కావాలనుకుంటారు. జాగ్రత్త మేడం, బాయ్. ఏంటి నాన్ సెన్స్ గా మాట్లాడుతున్నావు? మీకది నాన్ సెన్స్, మాకదే నిజమైన సెన్స్. హాయ్, నేను గణాని. ప్రపోజ్ చేయాలంటే టైమింగ్ చూడాలంటారు, నేను ప్లేస్ చూడాలంటాను. ఐ లవ్ యూ. నీకు చాలా ధైర్యం రా. ఆ ధైర్యంతో చాలా దూరం వచ్చావు. ధైర్యం ఉంటేనే కదా ఎంత దూరం అయినా వెళ్ళేది. మన రిలేషన్ ఎంత దూరం వెళ్తుందో మళ్ళీ టచ్లోకి వస్తా. బాయ్. ఏం ఆలోచించావు నేను చెప్పిన దాని గురించి? లైట్ తీసుకున్నా, నీకేమైనా ప్రాబ్లమా? నువ్వు దేవత అనుకున్నానే. నువ్వు అందరిలాంటి దానివే. ఆస్తిపాస్తులు లేవనేగా ఆస్పాస్ రావట్లేదు. ప్రకృతిని ఆగమాగం చేసి సంపాదించిన మీ నాన్నది కాదు సక్సెస్ అంటే. నేనే సక్సెస్ కి సింబల్. నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వు, డామ్ ఇట్. స్టాప్, ఆగు. ఎవర్రా పోరి? నా లవరు. చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టుందిరా నీకు. మొన్నెవరో ఓ అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ అన్నావు, ఇప్పుడు ఈ అమ్మాయిని లవర్ అంటున్నావు. BMW బైక్కి లింక్ ఎలా కుదురుద్దిరా? అచ్చం మీ అమ్మలాగే నువ్వు కూడా. నీ లైన్ దాడుతున్నావు కాశీ. ఆవేశాన్ని ఆపుకుంటున్నా. మా అమ్మ దేవత కాశీ. ఆవేశాల్ని ఆపడానికి రమ్మేముంది. నా చొక్కా పట్టుకున్నావు సరే, మీ పక్కింటి వాళ్ళ చొక్కాలు కూడా పట్టుకుంటావా? ఇంట్లో మీ నాన్న కూడా కనపడడం లేదు, దేశాల మీద పడిపోయాడా? నువ్వెప్పుడైనా టార్పాలిన్ పట్ట కింద బతికావా ఎస్ఐ? వర్షానికి వణుకుతూ, ఎండకి మండిపోతూ, చలికి దాన్నే చుట్టుకుంటూ ఎప్పుడైనా గడిపావా ఎస్ఐ? తెలుసా లైఫ్ ఎలా ఉంటుందో? రే, మీలాంటి వాళ్ళెరా పైకి రావాలి కసితో, కాని కసాయిగా కాదు. తెలుసుగా, నీ మీద నా డేగ కన్నుంది. జాగ్రత్త. ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను? మన ఇద్దరు జాతకాలు చూపిద్దామని జ్యోతిష్కుడి దగ్గర తీసుకొచ్చాను. పనిలో పనిగా పెళ్లి కూడా ముహూర్తం పెట్టిద్దామని. జాతకాలు కలిస్తే జీవితాలు కలుస్తాయా? నీకోసం గోవా వస్తే నన్ను వదిలేసి హోటల్కి వెళ్తావా? నీకోసం పార్టీకి వస్తే సెక్యూరిటీతో దెబ్బలు తినిపిస్తావా? నువ్వు పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నావా? నువ్వు నాకు తెలియదు అనుకుంటున్న ఒక భయంకరమైన నిజం చెప్పనా? నువ్వు నా ప్రేమని టెస్ట్ చేయడానికే నేను మినిస్టర్ కొడుకుని కొట్టేలా చేశావు. ఐమ్ సారీ. నువ్వు నాకు దక్కాలంటే నేను తన్నులు తినాలి, లేదంటే వేరొకరిని తన్నాలి. అది కాదు ప్రేమంటే. అయినా ప్రేమ బంధించకూడదు, ప్రేమ స్వతంత్రం ఇవ్వాలి. మీరంతా పంజరంలో పక్షిని పెట్టి దాన్ని ప్రేమ అనుకుంటున్నారు. అది ప్రేమ కాదు, అది ఆధిపత్యం. జరిగిందేదో జరిగింది, ఇంతటితో ఆపేద్దాం మన రిలేషన్. సరే ఇల్లు చూడు, ఇద్దరం కలుసుందాం. లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నావు కదా. మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపావా? ఇన్నాళ్ళు ఏమైంది? నిన్ను అడిగి అడిగి అలసిపోయాను. అయినా చాలా లేట్ అయిపోయింది జనన.
సారీ, బాయ్. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావురా? రే నీ అంత చూస్తా.